ఆనలు వరదలొచ్చి పంటలు ఇండ్లు కొట్టుకపోయినప్పుడు అగ్గంటుకొని ఊళ్ళు తలగబడినప్పుడు వాళ్లకు శాతనైన కాడికి ఆసరైదామని ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్లో మెసేజ్లు గిరికలు కొడుతుంటాయి. అట్లనే పలానా కాడ పలానా పిల్లగానికి ఎవ్వలకు రాని బీమార్ వచ్చింది, పెద్ద మనసుతో సాయం చేయండి సుతా పోస్టులు పెడుతుంటారు. అయ్యో పాపం అనిపించిన వాళ్ళు అకౌంట్ నెంబర్లకు పైసలు పంపుతారు. ఇప్పుడు గసొంటిదే మీ ఫోన్కి రావచ్చు, ఏ కానా సుత పంపకుండ్రి. ఎందుకంటే దేశం ఆపతిలున్నది, బార్డర్ల జవాన్లు మన కోసానికి తిప్పలు పడుతున్నారు, వాళ్ళకి ఆసరైతానికి నిధులు జమ చేస్తున్నాం. దేశం మీద పాయరం ఉంటే ఈ అకౌంట్ నెంబర్లకు పైసలు కొట్టుండ్రని సోషల్ మీడియాలో ఉద్దర పోస్టులు పెడుతుర్రట పనిమంతులు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ అన్నిట్ల ఇదే కథ. చెల్ గసొంటిదేం లేదు. ఆర్మీ కోసమని ఎవ్వరు పైసలు అడిగినా రూపాయి బిల్ల సుత వంపొద్దని సాటింపేసిండ్రు పోలీసులు. మా పేరుతోని పైసలు అడుగుతుండ్రు, అసంటోళ్లతోని పైలమన్నది రక్షణ శాఖ సుత. ఈ నడుమ పాకిస్తాన్ కు ఇండియాకు కిసర బసర నడుస్తుంది కదా, ఇదేమో అనుకున్నట్టుండ్రు. సైనికుల పేరు చెప్తే బగ్గ పర్తలు పడతాయని గీ ఉపాయం చేసినట్టుండ్రు. అసొంటి పోస్టులు పెట్టిన అకౌంట్లకు రిపోర్టులు కొట్టుండ్రని కోరిండ్రు పోలీసులు. సైనికుల సహాయ నిధికి విరాళాలు ఇస్తోళ్ళు ఇయ్యొచ్చు గాని మాకు విరాళాలు ఇయ్యుండ్రని ఎప్పుడు కోరరు, ఆ పరిస్థితి లేదు కూడా. బ్యాంకోళ్ళమని ఫోన్లు చేసినా, ఫోన్లకు మెసేజ్లు పంపినా, అరెస్ట్ చేస్తామని బెదిరించినా బుగులు పడతలేరని ఆఖరికి సైనికులను సుత ఆడకం చేస్తున్నట్టు సైబర్ దొంగలు. జర పైలముల్లో లింకు తెరిచిండ్రా అంటే బ్యాంక్ అకౌంట్ తీసుకుపోయి బడ్వేగాళ్ళ చేతిలో పెట్టినట్టే. చూసుకోండి మళ్ళా.